దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 123. అశ్విన్ వాళ్ళకి చైతన్య ఇచ్చిన షాక్ ఏంటి? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అశ్విన్ ప్రాణంగా చైతన్య వెన్ను మీద చేయి వేయబోయి తిరిగి కోపంతో చైతన్య రెండు భుజాలు పట్టుకొని వెనక్కి నెడతాడు. ఆ చర్యకి చైతన్య విస్తుపోతుంటే, ఏంటి ఇదంతా? నువ్వేమీ నా పెళ్ళానివి కాదు, నన్ను హక్ చేసుకోవడానికి అంటాడు అశ్విన్. ఆ మాటలకు చైతన్య నవ్వుతూ, నా చెల్లెల్ని బాగా మిస్ అవుతున్నావని ఇప్పుడు నాకు నీ మాటల్లో బాగా అర్థమైందిలే బావా అని అంటాడు. ఆ మాటలకి అశ్విన్ కోపంగా చూస్తూ, నేనేమి నీ చెల్లెల్ని మిస్ కావట్లేదు కానీ బావ అంటూ మళ్ళీ ఈ పిలిపేంటి అని అడుగుతాడు. నువ్వు ఎవరో నాకు తెలియనప్పుడు శత్రువు అనుకున్నాను. నువ్వెవరో తెలిసాక ఇక వరుస పెట్టి పిలవకుండా ఈ బామర్ది ఎలా ఉంటాడు అని అంటాడు నవ్వుతూ. బావ లేదు, బామర్ది లేడు. ముందు ఎందుకు వచ్చావో విషయం చెప్పు అంటాడు అశ్విన్. మా చెల్లెలి గురించి మాట్లాడదామని వచ్చాను అంటాడు బాధగా. ఇంకా నీ చెల్లెలి గురించి మాట్లాడడానికి ఏముందని వచ్చావు అని అడుగుతాడు అశ్విన్ అదే కోపం ప్రదర్శిస్తూ. పాపం బావా, నా చెల్లెలు మాటకు ముందు మాటకు తర్వాత యమా యమా అంటూ పిచ్చిదానిలా నిన్ను కలవరిస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ప్లీజ్, నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నందుకు ఆ కోపాన్ని ఇంకా ఏ రకంగానైనా తీర్చుకోగాని నా చెల్లెల్ని మాత్రం బాధ పెట్టకు అని అంటాడు అశ్విన్ చేతులు పట్టుకొని. చైతన్య రిక్వెస్ట్ చేస్తుంటే శివంగి కోపంతో మొహం తిప్పుకుంటే కోడల గురించి విని నందిత కాస్త బాధపడుతుంటుంది. ఇక అశ్విన్ చైతన్య చేతుల్ని విసురుకొట్టి, మాయ చేసి మత్తు పెట్టి నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఎటూ కాకుండా నాశనం చేసి ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని బాగు చేయడం కోసం వచ్చావా అని అడుగుతాడు. హలో బావా, ఇక్కడ పప్పులో కాలేస్తున్నావు. నువ్వు కూడా నా చెల్లెల్ని అమాయకురాలు చేసి బ్లాక్మెయిల్తో పెళ్లి చేసుకున్నావు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు అంటాడు చైతన్య మాటల్లో వెటకారని చూపిస్తూ. అందుకని రివెంజ్ తీర్చుకున్నావా అని అడుగుతాడు అశ్విన్. నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, నీ చెల్లెలు శివంగిని మాత్రం నేను ప్రేమతోనే పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ శివంగిని నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఒకవేళ వీలైతే నా చెల్లెల్ని కాపురానికి తెచ్చుకొని నీ చెల్లెల్ని కూడా నా ఇంటికి కాపురానికి పంపించి కాస్త పుణ్యం కట్టుకో అని అంటాడు. రేయ్, ఎక్కువ చేస్తున్నావు అంటాడు అశ్విన్. ఎంతైనా నీ బామర్దిని కదా బావా, ఆ మాత్రం ఎక్కువ చేయాలే అని అంటాడు. ఏంటన్నయ్య ఇతనితోటి మాటలు? వాళ్ళ చెల్లెని మెడపెట్టి బయటికి గెంటినట్టే ఇతగాని కూడా మెడపెట్టి బయటికి గెంటు అంటుంది శివంగి. మరుక్షణమే చైతన్య చెయ్యి శివంగి మెడ వెనక ఉంటుంది. అమ్మ కొడుకు అది షాకింగ్లో చూస్తూ ఉండగానే చైతన్య తన్ని గోడ దగ్గరికి తీసుకువెళ్ళి నొక్కి పెట్టి లాక్ చేస్తాడు. చైతన్య చేసేది చూసి శిరీష షాక్ అవుతుంటే, రే చైతన్య, ఏం చేస్తున్నావు? నా చెల్లెల్ని వదులు అంటాడు అశ్విన్ వెనుకగా కనిపిస్తున్న చైతన్యని చూస్తూ. మీ చెల్లెలు పెదవుల మీద ఒక్క ముద్దిచ్చి వదిలేస్తాను బావా అంటూ చైతన్య గోడకి నొక్కిన తన పెదవుల వైపు ఆశగా చూస్తుంటాడు. చైతన్య తెగింపు చూసి అశ్విన్ నందిత షాక్ అవుతుంటే శివంగి మాత్రం కోపంగా చూస్తూ, ఒకసారి ఎప్పుడో నీ దగ్గర బెండ్ అయ్యానని ఎప్పుడు అలాగే బెండ్ అవుతానని అనుకున్నావా? మొదటిసారి నా చేతి చంపదెబ్బ తినది మర్చిపోయావట్టుంది. ఈసారి నా కరాటి పంచిని రుచి చూపిస్తాను చూడు అంటూ శివంగి పిడికిలి బిగించి చైతన్య కడుపున గుద్దబోతుంటే చైతన్య కూడా పిడికిలి బిగించి ఆ గుద్దుని పిడికిలితోనే ఎదుర్కొంటాడు. దాంతో ఇద్దరు పిడికిళ్ళు గుద్దుకుంటాయి. చైతన్య దెబ్బ తన చేతి కీలకు గట్టిగా తగిలేసరికి అబ్బా అంటూ శివంగి చెయ్యిని వెనక్కి తీసుకుంది. వాళ్ళిద్దరినీ ఈ అమ్మ కొడుకు ఆశ్చర్యంగా చూస్తుంటారు. చైతన్య అలా కొట్టడం చూసి శివంగి షాక్ అవుతుంటే చైతన్య ఆశగా తన పెదవుల వైపు చూస్తూ,
నువ్వు ఎప్పుడైతే ఆ యమ్మకి చెల్లెలివని తెలిసిందో, అప్పుడే మొగుడిగా నీతో పోటీ పడటం కోసం నేను కూడా కరాటే నేర్చుకున్నానే శివంగి. నేను చదువులో అంతంత మాత్రం నెట్టకొచ్చినా, కరాటే స్కూల్‌లో మాత్రం నేనే ఫస్ట్. అది కూడా పెళ్ళాంగా రాబోయే నిన్ను ఎదుర్కోవడం కోసమే కష్టపడి కరాటే నేర్చుకున్నాను అని చెప్పి తనని వదిలేసి షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ, ఇప్పుడు చెప్పు, నాతో పెట్టుకుంటావా అంటాడు చైతన్య కన్ను బొమ్మలు ఎగరేస్తూ. శివంగి కోపంతో చైతన్య గుద్దిన చెయ్యి వైపు చూసేసరికి చెయ్యంతా ఎర్రగా మారిపోయింది. అశ్విన్‌కి, నందితకి చైతన్య వెనుకగా కనిపిస్తున్నాడు గాని, చైతన్య ముందుగా ఉన్న శిరీష వీళ్ళకి కనిపించదు. తను చాటుగానే ఉందిలే అని చైతన్య గమనించి ఎర్రగా కందిపోయిన తన చేయిని పట్టుకొని పెదవులకు దగ్గరగా తెచ్చుకొని స్మూత్‌గా కిస్ చేశాడు. చైతన్య తెగింపుకి శివంగి కోపంతో ఆ చెయ్యిని వెనక్కి గుంజుకుంది. తన కోపం చూసి చైతన్య నవ్వుతూ అశ్విన్ వాళ్ళకి ఎదురుగా తిరిగేసరికి అశ్విన్ నందితో పాటు ఈసారి చైతన్యకి లాయర్ కూడా కనిపిస్తున్నాడు. శివంగి లాయర్ రావడం చూసి సంతోషపడుతుంటుంది. లాయర్ ఎందుకు వచ్చాడో చైతన్యకి అర్థం కాకపోతుంటే, వీళ్ళిద్దరికీ లాయర్ గారు డివోర్స్ ఇప్పించాల్సింది అంటుంది నందిత చైతన్యని కోపంగా చూస్తూ. అది విని చైతన్య ఆశ్చర్యపోతుంటే, శివంగి కసిగా చైతన్య వైపు చూసి పొగరుగా కళ్ళు ఎగరేస్తుంది. సరే మేడం, మీరు కోరినట్టే విడాకులు ఇప్పిద్దాం. మీ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది కాబట్టి తొందరగానే విడాకులు వస్తాయి అంటాడు లాయర్. లాయర్ మాటలకి చైతన్య కంగారు పడుతుంటే ఈ ముగ్గురు కాస్త సంతోషపడుతుంటారు. కూర్చుని లాయర్ గారు అంటూ ఒక చైతన్య తప్ప లాయర్తో పాటు ఈ ముగ్గురు కూడా కూర్చుంటారు. నీ పొగరు అణిగిస్తాను చూడు అంటూ శివంగి పొగరుగా చైతన్య వైపు చూసి, నాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇతని పీడ విరగాలి లాయర్ గారు. అంటే నాకు వెంటనే డివోర్స్ కావాలి అంటుంది శివంగి. తప్పకుండా అమ్మా. పెళ్లి జరిగి 2 రోజులవుతున్నా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా డివోర్స్ 10 రోజుల్లో వచ్చేస్తాయి. వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీ పెళ్లి వీడియో చూపించండి అని అంటారు లాయర్ గారు. పెళ్లి వీడియో వాళ్ళ దగ్గర లేకపోయేసరికి ముగ్గురు మొహాలు చూసుకున్నారు. అప్పటి వరకు కంగారు పడ్డ చైతన్య కాస్త నవ్వుతూ, పెళ్లి వీడియో నా దగ్గర ఉంది లాయర్ గారు అంటూ శివంగి కూర్చున్న సోఫా దగ్గరికి వచ్చి తనని తోసి తన పక్కన తనని ఆనుకొని కూర్చొని, ఇదిగోండి మా పెళ్లి వీడియో అంటూ వీడియో ఆన్ చేసి ఫోన్ లాయర్కి ఇచ్చాడు. శివంగి పక్కన కూర్చున్న చైతన్యని ఒక శివంగినే కాకుండా నందిత, అశ్విని కూడా చైతన్యని తీవ్రమైన కోపంతో చూస్తుంటారు. లాయర్ ఆ పెళ్లి వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. అలా ఎందుకు షాక్ అవుతున్నాడో మిగతా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఏంటండి అంతా షాక్ అవుతున్నారు అని అడుగుతుంది నందిత. మీ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగిందన్నారు కదా అంటాడు లాయర్. అవును, తనకి ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరిగింది అంటుంది నందిత. కానీ ఈ పెళ్లి వీడియో చూస్తే మీ అమ్మాయి ఇష్టంతో నవ్వుతూ పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. ఈ వీడియోతో నేను విడాకులు ఇప్పించలేను అని అంటాడు. అది విని ఈ ముగ్గురు షాక్ అవుతుంటే చైతన్య నవ్వుతూ శివంగికి కన్ను గీటుతాడు. అది చూసి శివంగి పాలు నూరుతూ ఉంటుంది. మీ అమ్మాయి ఇష్టంతో ఈ పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది కాబట్టి వీరిద్దరికీ డివోర్స్ కావాలంటే 1 సంవత్సరమైనా ఇద్దరు కలిసి కాపురం చేస్తూ ఒకే దగ్గర ఉండాలి. సంవత్సరం తర్వాత వీళ్ళ ఇద్దరి అభిప్రాయాలు కలవట్లేదు అని అప్పుడు డివోర్స్ తీసుకోవచ్చు అంటూ లాయర్ పిడుగు వేస్తాడు. అది విని చైతన్య నవ్వుతుంటే మిగతా ముగ్గురు కంగారు పడుతుంటారు. కానీ లాయర్ గారు, నేను నిజం చెప్తున్నాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేకుండానే జరిగిపోయింది అంటుంది శివంగి అదే కంగారుతో. అవును లాయర్ గారు, మా అమ్మాయి అక్కడ నవ్వుతూ పెళ్లి చేసుకోవచ్చు కానీ అదంతా తను మత్తులో ఉన్నప్పుడు జరిగిపోయింది అంటుంది నందిత. ఆ మత్తుతోనే ఆ పెళ్లిలో తను నవ్వుతూ కూర్చుంది అంటాడు అశ్విన్. తనకు మత్తిచ్చి పెళ్లి చేసుకున్నానని చేసుకున్న అబ్బాయి చెప్తే తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరూపించలేం అశ్విన్ గారు.
నిరూపించగలిగితే విడాకులు వస్తాయి. కానీ ఆ ఛాన్స్ మీకు ఉంటుందని నాకు అనిపించడం లేదు. పైగా ఈ పెళ్లి ఇష్టం లేకుండానే జరిగిందని మాటలతో చెప్తే కుదరదు. తను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇష్టం లేకపోతే నవ్వుతూ ఈ పెళ్లి ఎందుకు చేసుకుంది అని ఈ చైతన్య పెళ్లి వీడియో చూపిస్తూ రివర్స్ పిటిషన్ వేస్తే మనం ఏమీ చేయలేము అంటాడు లాయర్. ముగ్గురు కోపంగా చైతన్య వైపు చూస్తుంటే చైతన్య తాపీగా కాలు మీద కాలు వేసుకుని నవ్వుతుంటాడు. కనీసం ఒక్క సంవత్సరమైనా ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఉండాలి. అప్పటికి కూడా విడాకులు కావాలి అంటే ఇద్దరి అభిప్రాయాలు కలవడం లేదని చెప్పి విడాకులు పొందొచ్చు. అప్పటి వరకు ఏ లాయర్ కూడా వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించలేడు అని చెప్పి చేతిలో ఉన్న ఫోన్ చైతన్యకిచ్చి లాయర్ వెళ్ళిపోతాడు. ముగ్గురు మండిపోతున్నట్టుగా చైతన్య వైపు చూస్తుంటే చైతన్య మాత్రం ఫోన్లో ఆ పెళ్లి వీడియో చూస్తూ నా బుజ్జి బంగారం పెళ్లిలో ఎంత ముద్దుగా నవ్వుతుందో అని అంటాడు. యూ ఇడియట్! అంటే పక్కా ప్లాన్‌తోని ఆ మత్తిచ్చి నేను నవ్వుతూ చేసేలా చేసి ఈ పెళ్లి చేసుకున్నావన్నమాట అంటుంది శివంగి. అంతే కదా మరి! మామూలుగా మత్తిచ్చి చేసుకుంటే మత్తులో ఉంచి చేసుకున్నాడు. అందుకే ఈ పెళ్లి చెల్లదు అంటూ కోర్టుకు వెళ్తారని మా ఆనంది ఈ ప్లాన్ వేసింది. మా ఆనంది అమాయకురాలైనా అవసరం ఉన్న చోట తన తెలివిని చూపిస్తుంది అని అంటాడు. చైతన్య, నీ చెల్లెల్ని పొగిడింది చాలు. శిరీషకు మత్తిచ్చి పెళ్లి చేసుకున్నా అని చెప్పి తనకి విడాకులివ్వు అంటాడు అశ్విన్. చైతన్య సీరియస్గా లేచి నిలబడి విడాకులు ఇవ్వాలనుకునేవాణ్ణైతే అసలు నీ చెల్లెల్ని ఎందుకు పెళ్లి చేసుకునేవాణ్ణి అని అడుగుతాడు. చైతన్య మాటలకి ముగ్గురు కోపంగా చూస్తుంటారు. శివంగి నా భార్య. మా ఇద్దరి బంధాన్ని విడగొట్టడం ఈ జన్మకి కుదరదు. మంచిలో చూసి నీ చెల్లెల్ని మా ఆనంద నిలయానికి కాపురానికి పంపిస్తే మంచిది అని అశ్విని ఓరగా చూస్తూ చెప్పి పాకెట్లో ఉన్న గ్లాసెస్ తీసి ఓ స్టైల్లో కళ్ళకి పెట్టుకుంటాడు. ముగ్గురికి చైతన్య ఫోజులు చూస్తుంటే మండిపోతుంటుంది. ఆ ఇద్దరిలో కన్నా శివంగి ఇంకా పిడికిలు బిగించి చైతన్యని కోపంగా చూస్తుంటుంది. చైతన్య అశ్విన్ వైపు చూస్తూ ఆనంది నీకోసం యమా యమా అంటూ అల్లాడిపోతుందని చెప్పినా కూడా నువ్వు వినిపించుకోవడం లేదు. ఆనందిని ఏడిపించడం కరెక్ట్ కాదు బావా. నా చెల్లెని కాపురానికి తీసుకొచ్చుకో. అలాగే నీ చెల్లెల్ని నా దగ్గరికి కాపురానికి పంపించు. నీ చెల్లెల్ని కాపురానికి పంపించడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే నా చెల్లెల్ని నువ్వు కాపురానికి తీసుకొచ్చుకోవడం కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ముగ్గురిని కోపంగా చూసి చైతన్య వెళ్ళబోతుంటే నా చెల్లెలికి నువ్వు విడాకులు ఇస్తే నేను నీ చెల్లెల్ని కాపురానికి తీసుకొచ్చుకుంటాను అంటూ అశ్విన్ గొంతు వినిపిస్తుంది. ఆ మాటలు వినగానే చైతన్య ముందుకు వేయబడిన అడుగు అక్కడికి ఆగిపోతుంది. అలా అడుగు ఆగిపోవటం అశ్విన్తో పాటు నందిత శివంగి కూడా ఆసక్తిగా గమనిస్తారు. ముందుకు వేయబోయిన అడుగు చైతన్య వెనక్కి తీసుకుని అలాగే నిలబడి ఉంటాడు. నా చెల్లెలికి మత్తిచ్చి ఈ పెళ్లి చేసుకున్నావని నువ్వు కోర్టులో చెప్పి విడాకులకు ఒప్పుకుంటే తక్షణమే నీ చెల్లెల్ని కాపురానికి తీసుకొచ్చుకుంటాను అంటాడు అశ్విన్. చైతన్య కళ్ళకున్న గ్లాసెస్ తీసి చేతిలో పట్టుకొని బాధగా వాళ్ళ వైపు తిరుగుతాడు. చైతన్య తగ్గటం అశ్విన్ చూస్తూ నీ చెల్లెల్ని కాపురానికి పంపించాలి అంటే నీకు ఇంకొక మార్గం లేదు చైతన్య. మా చెల్లెలతో నువ్వు విడాకులకి ఒప్పుకుంటే నీ చెల్లెల్ని తీసుకొచ్చుకుంటాను. లేదంటే నీ చెల్లెలు జీవితాంతం ఆ ఆనంది నిలయంలోనే ఉంటుంది. నీకు నీ పెళ్ళాం కావాలా లేక నా పెళ్ళాన్ని నాతో కలపడం కావాలో నువ్వే నిర్ణయించుకొని చెప్పు అంటాడు అశ్విన్. అది మా అన్నయ్య అంటే కరెక్ట్గా ఇరికిచ్చాడు అని అనుకుంటుంది శివంగి. ఎస్, కరెక్ట్గా మాట్లాడావు అశ్విన్. ఇప్పుడు నీ సమాధానం చెప్పు చైతన్య అంటుంది నందిత తన యాటిట్యూడ్ చూపిస్తూ. మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి అత్తయ్య? మీ కోడలు మీరు కాపురానికి తెచ్చుకోవడానికి నేను నా భార్యకు విడాకులు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అంటాడు చైతన్య. ఇప్పుడు న్యాయ అన్యాయాల గురించి పక్కన పెట్టు. నీ చెల్లెలు కాపురం చక్కబడి సంతోషంగా ఉండాలా వద్దా అని అడుగుతాడు అశ్విన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు
చైతన్య సమాధానం ఏంటి? చెల్లెల కోసం విడాకులకి ఒప్పుకుంటాడా? అశ్విన్, ఆనంది కలుస్తారా? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.